ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వైఎస్ జగన్ బీసీలను బానిసలుగా ఎస్సీలను అంటరాని వాళ్లుగా చూశారని అన్నారు టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు. జగన్ తో పాటు టేబుల్ పై కూర్చుని తాను 2 సార్లు భోజనం చేశారని కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్. నా బీసీలు నా ఎస్సీలని గగ్గోలు పెట్టావు ఆ రోజున. ఆ బీసీలు ఎస్సీలు ఎవడో నీకు ఓట్లేలా. నువ్వు బీసీలను బానిసలుగా చూసావు, ఎస్సీలని నీచంగా అంటరానిలాగా చేసావు, వాళ్ళ మీద దండయాత్రలు చేసావు, దాడులు చేపించావు, మానభంగాలు చేపించావు, హత్యలు చేపించావు. నీ హయాంలో జరిగినటువంటి దాడులు దమనకాండలు దళితుల మీద కానీ బీసీల మీద కానీ ఎప్పుడు జరగలేదు. నీ సామాజిక వర్గం అయితే గుమ్మం లోపలికి, లేకపోతే రోడ్డు బయట చెప్పులు ఇడిచి రావాలి నీ ఇంట్లోకి. నువ్వు చెప్తావా? నక్కా ఆనంద్ బాబు గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం కొందరికి మాత్రమే అధికారాలు ఉన్నాయి, దళితుల్ని వారింట్లో కూడా రానిచ్చేవారు కాదు అని. ఆ బతుకులు మీవేమో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో వారితో పాటు వారి ఇంటిలో టేబుల్ మీద కూర్చొని నేను 2 సార్లు భోంచేశా. మీకెవ్వరికన్నా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చునేటటువంటి అవకాశం దక్కిందా ఒకసారి ఆలోచించుకోండి. వర్లరామయ్య అనేటటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. ఈ రోజు వరకు ఏం సాధించావా నువ్వు? ఏంటి నీ బతుకు? ఎక్కడుంది? ఏ స్థానంలో ఉన్నావు నువ్వు కూర్చొని? జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడానికి ఉపయోగిస్తున్నారు నిన్ను, గుర్తుపెట్టుకో.